నిషామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. నవంబర్ 8, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం. సో ఇందులో మొదటి అంశం గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్స్, అంటే ప్రజామోదం పొందినటువంటి ప్రపంచ నాయకులు ఎవరు అని చెప్పేసి ఒక నివేదికను, ఒక రిపోర్ట్ని అమెరికా దేశానికి చెందినటువంటి మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ సో ఒక ఆన్లైన్ సర్వే ద్వారా దీన్ని నిర్వహించి ఇవ్వడం జరిగింది నవంబర్ మొదటి వారంలో. సో మరి ఇందులో 13 దేశాలకు చెందినటువంటి నాయకులు ఇక్కడ ప్రపంచంలో జనామోదం అనేది పొందడం జరిగింది, ప్రజామోదం అనేది పొందడం జరిగింది. అంటే ఎక్కువ మంది వారి యొక్క పరిపాలన కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ గవర్నెన్స్ని ఇష్టపడుతున్నారు. సో అలాంటి వాళ్ళ విషయంలో ఏ దేశాలు ఇందులో ముందంజలో ఉన్నాయి అని చెప్పేసి అంటే మొత్తం 13 దేశాలు. సో అందులో పాల్గొన్న ఎవరైతే ఆన్లైన్లో పాల్గొన్నారో వీరికి ఓటు వేయడం జరిగింది అనమాట. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇటలీ, జపాన్, మెక్సికో, సౌత్ కొరియా, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ అమెరికా. అయితే మరి ఇందులో ఎక్కువగా ప్రజామోదం పొందినటువంటి దేశాధినేతలు అంటే ప్రధానమంత్రులు కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి, వారి యొక్క మొత్తంలో ఈ 13 మందిలో అందరికన్నా ఎక్కువ శాతం అనేది ఓటింగ్ జరిగింది ఎవరికి ఇవ్వడం జరిగిందంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి. సో ఈ విషయంలో ముందంజలో ఉన్నారు. సో మిగతా వాళ్ళు చూద్దాం. సో ప్రజామోదం టాప్ లీడర్లో మనం చూసినట్లయితే నరేంద్ర మోడీకి 70% ఆఫ్ ది ఓటింగ్ అనేది రావడం జరిగింది. సో ఇలా ప్రజామోదంలో ఒక టాప్ లీడర్గా ఉండడం అనేది సో మనకి ఇక్కడ ఈ మార్నింగ్ కన్సల్ట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసినటువంటి ఈ ఆన్లైన్ సర్వేలో నరేంద్ర మోడీ గారికి స్థానం రావడం అనేది, ఇందులో మార్నింగ్ కన్సల్ట్ సంస్థలో ఒక స్థానం రావడం అనేది ఇది 3వసారి. మరి నరేంద్ర మోడీ గారు మొదటి ప్లేస్లో ఉంటే సో మరి నెక్స్ట్ లోపేజ్ ఓబ్రెడర్, మెక్సికో అధ్యక్షుడు ఎవరండి, లోపేజ్ ఓబ్రెడర్, అతను 2వ స్థానం ఉన్నాడు 66% ఓటింగ్తో. అంటే ప్రజలు వాళ్ళకి అట్లా ఓటు వేయడం జరిగింది ఆన్లైన్లో ఇదంతా కూడా. మరియో డ్రాగి, సో ఇటలీ ప్రధాని, వారికి 58% రావడం జరిగింది. ఏంజెలా మెర్కెల్, జర్మనీ ఛాన్సలర్ 54%. అండ్ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ 47%. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ 44%. జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని 43%. ఫుమియో కిషిదా జపాన్ ప్రధాని 42%. మూన్ జే ఇన్ దక్షిణ కొరియా అధ్యక్షుడు 41%. బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధాని 40%. అండ్ పెడ్రో సాంజేజ్ స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంజేజ్ 37%. అండ్ ఇమాన్యుయల్ మేక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు సో వీరు 36%. అండ్ బ్రెజిల్ అధ్యక్షుడు జైరా బోల్సోనారో 35%తో ఉండడం జరిగిందనమాట. సో మనకి ఇవి నేర్చుకోవడం వల్ల మనకి ఇటీవల కాలంలో ప్రజామోదం పొందినటువంటి ప్రపంచ నేతల స్థానంలో, ప్రపంచ నేతలకు సంబంధించినటువంటి ర్యాంకింగ్లో మొత్తం 13 దేశాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి దేశాధినేతల్లో నరేంద్ర మోడీ మొదటి స్థానం వచ్చారు. ఇది మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నివేదిక ఇచ్చింది. మరి మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ మరి ఏ దేశంలో ఉంది అన్నప్పుడు అది అమెరికా దేశానికి చెందినటువంటి సంస్థ. అంతేకాకుండా ఇక్కడ పర్సన్స్ ఇన్ ద న్యూస్ కూడా వీళ్ళందరూ కూడా ఉపయోగపడతారు. సో మనకి మెక్సికో అధ్యక్షుడు ఎవరన్నప్పుడు లోపేజ్ ఓబ్రెడర్, ఎవరండి, లోపేజ్ ఓబ్రెడర్. ఇలా సంబంధించినటువంటి దేశాల అధ్యక్షులు మనకి వార్తల్లో ఉన్నారు కాబట్టి ఇవందరూ కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు జర్మనీ ఛాన్సలర్ ఎవరున్నారు, ఏంజెలా మెర్కెల్. ఇటలీ ప్రధాని ఎవరని, మరియో డ్రాగి. ఆస్ట్రేలియా ప్రధాని ఎవరు, స్కాట్ మోరిసన్. సో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సో ఎన్నో స్థానంలో ఉన్నాడు. మొత్తం ఈ ప్రజామోదం పొందినటువంటి వాటిలో 6వ స్థానంలోకి ఆ విధంగా వచ్చారు జో బిడెన్ అనమాట. సో జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని, ఫుమియో కిషిదా జపాన్ ప్రధాని, అండ్ మూన్ జే ఇన్ అండి దక్షిణ కొరియా అధ్యక్షుడు. అండ్ బోరిస్ జాన్సన్ ఎవరంటే బ్రిటన్ ప్రధాని. పెడ్రో సాంజేజ్ ఎవరు, వీరు స్పెయిన్ ప్రధాని. ఇమాన్యుయల్ మేక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు. జైరా బోల్సోనారో అనేవారు బ్రెజిల్ అధ్యక్షుడు అండి. సో ఇది మనకి మార్నింగ్ కన్సల్ట్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ప్రజామోదం పొందినటువంటి లీడర్స్ ప్రపంచంలో. ఇక నెక్స్ట్ పాయింట్ అండి మనకి నెక్స్ట్ది ద స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ అంబిషన్ 2021. ద స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ అంబిషన్ 2021 అనే నివేదికను UNDP విడుదల చేసింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విడుదల చేయడం జరిగింది. మరి ఈ నివేదిక ప్రకారం ఏంటంటే ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రం ఎక్కువ కర్బన ఉద్గారాలు విడుదల చేస్తున్నాయి. ప్రపంచంలో 78 దేశాలను చూసినట్లయితే అంటే ప్రపంచంలో కొన్ని దేశాలు ఎక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే ఎక్కువ, అమెరికా కానివ్వండి, చైనా, భారత్ ఇలాంటి దేశాలు మన దేశం కూడా ఎక్కువ కర్బన ఉద్గారాలు విడుదల చేస్తుంది. కానీ ప్రపంచంలో 78 దేశాలలో మొత్తం కర్బన ఉద్గారాలలో 7% మాత్రమే కలిగి ఉన్నవి.
సో ఇలాంటి వాటిని మనం అంటే ఈ సంబంధించిన స్ఫూర్తిని కొనసాగించాలి అని చెప్పేసి ఈ నివేదిక ఇచ్చిందన్నమాట సారాంశం. అందుకోసం మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది ఏంటంటే ది స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ అంబిషన్ 2021 నివేదికను విడుదల చేసిన సంస్థ ఏదన్నప్పుడు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. సో ఇది 78 కంట్రీస్, 78 దేశాల్లో 7% మాత్రమే మొత్తం కర్బన ఉద్గారాల్లో గ్లోబల్ ఎమిషన్స్లో మొత్తం కూడా ఉద్గారాల్లో 7% మాత్రమే కలిగి ఉన్నవి. సో చాలా దేశాలు పర్టికులర్ కొన్ని దేశాల్లో ఎక్కువ గ్లోబల్ ఎమిషన్స్ ఉన్నాయి, కానీ తక్కువ ఇక్కడ 78 దేశాల్లో మాత్రం 7% గ్లోబల్ ఎమిషన్స్ ఉన్నాయి. కాబట్టి మనకి ఇలాంటి దేశాల నుండి స్ఫూర్తి పొందాలి. అంతేకాకుండా శూన్య కర్బన ఉద్గారాల స్థాయిని తగ్గించే విషయంగా కృషి చేయాలని చెప్పేసి ఈ యొక్క నివేదిక సారాంశం. ఇలాంటి పేరుతో నివేదికలు మనకి ఎందుకు విడుదల చేస్తున్నారంటే ప్రజెంట్ ఈ COP26 అనే సదస్సు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఏదైతే మనకు జరుగుతుందో స్కాట్లాండ్, రాయిస్ అండ్ గ్లాస్గోలో, సో ఆ సందర్భంగా యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇలా ఎన్నో కార్యక్రమాలని చేయడం జరిగింది. రీసెంట్గానే గ్లోబల్ మీథన్ ప్లెడ్జ్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి సంబంధించినటువంటి కార్యక్రమాలు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్, ప్రొటెక్టింగ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ది కాన్ఫ్లిక్ట్. UNSC అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. UNSC అంటే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి అంట. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అండి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అని చెప్పేసి అంటున్నాము. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొత్తం 15 సభ్య దేశాలు ఉంటాయి. 5 సభ్య దేశాలు వచ్చేసి శాశ్వత సభ్య దేశాలు, మిగతా 10 సభ్య దేశాలు వచ్చేది తాత్కాలిక సభ్య దేశాలు. భారత్ కూడా ఇప్పుడు తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగుతుంది భద్రతా మండలిలో. సో ఒక తీర్మానం చేయడం జరిగింది భద్రతా మండలిలో. పర్టికులర్గా ఇప్పుడు కోవిడ్-19 సిచ్యువేషన్ కానివ్వండి, లేదా వివిధ దేశాలు విద్యారంగం పైన తమ జీడిపిలో కేటాయిస్తున్న మొత్తం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ఒక ప్రొటెక్టింగ్ ఎడ్యుకేషన్, మన విద్యను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రమ్ ది కాన్ఫ్లిక్ట్, ఒక సంఘర్షణ నుండి అని చెప్పేసి అర్థం వచ్చే విధంగా ఒక తీర్మానం అనేది ఉంది. ఆ తీర్మానాన్ని, ఆ రిజల్యూషన్ని UNSC ఆమోదించడం జరిగిందనమాట. అది ఎన్నో రిజల్యూషన్ అంటే 2601 రిజల్యూషన్ 2601. సో సంబంధించిన ఒక రిజల్యూషన్ చేయడం జరిగింది. ఇలాంటి బిట్స్ మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు. సో గతంలో అడిగాడు, బాల కార్మికుల నిర్మూలన గురించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేసే తీర్మానం ఎన్నోది అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉంటాయి. సో ఈ నెంబర్ అంటే రిజల్యూషన్ యొక్క నెంబర్, తీర్మానం యొక్క నెంబర్ ఏంటి, ఆ తీర్మానం దేని గురించి తెలియజేస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే విద్యని ప్రొటెక్టింగ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ది కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ నుండి ఆ విధంగా విద్యను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఒక UNSC చేసినటువంటి తీర్మానమే 2601వ తీర్మానం అండి. ఓకేనా. సో మరి UNSC అనేది ఐక్యరాజ్య సమితి మొత్తం 6 ప్రధాన అంగాలలో సో ఒక ప్రధాన అంగం ఏంటంటే యుఎన్ఎస్సితో పాటు భద్రతా మండలి, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఉంటుంది. దాంతోపాటుగా సోషల్ అండ్ ఎకనామిక్ కౌన్సిల్ ఆర్థిక సామాజిక మండలి ఉంటుంది, లేదా మనం ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ అని కూడా అంటాం, ఎకనామిక్ సోషల్ కౌన్సిల్. అండ్ మరొకటి టెరిటోరియల్ ట్రస్ట్షిప్ అంటే భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, తర్వాత ఆర్థిక సామాజిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, ఒక టెరిటోరియల్ ట్రస్ట్షిప్ అని చెప్పేసి అంటాం, టెరిటోరియల్ ట్రస్ట్షిప్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూస్తే ఇక్కడ సో దీంతో పాటుగా ఉండే మరో సంస్థ ఇక్కడ చూసినట్లయితే సో ఓకేనా సెక్రటేరియట్ అంటాం, సెక్రటేరియట్ అంటే సచివాలయం. అండ్ మరొక సంస్థ ఏంటంటే ప్రధానంగం ఏంటంటే సో అది ఒక ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ది జస్టిస్. మొత్తము చూసినట్లయితే ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో ఉండే ప్రధానంగాలు మొత్తం ఎన్ని అని చెప్పేసి అంటే ఇక్కడ 6 అండి. ఒక ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, అండ్ ఒక ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, అండ్ ఆర్థిక సామాజిక మండలి, అండ్ ఒక టెరిటోరియల్ ట్రస్ట్షిప్ అంటే ఒక ధర్మకర్తృత్వ మండలి, సెక్రటేరియట్ అంటే సచివాలయం, అండ్ అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇలా 6 ఉంటాయి. ఒక్కోసారి మనకు అడుగుతాడు ఐక్యరాజ్య సమితి ప్రధానంగాల్లో ఉండేదేంటి, లేని సంబంధించినటువంటి అంశం ఏంటి అని అడుగుతున్న సందర్భం మనం చూసుకోవాలి. సో ఇది ప్రొటెక్టింగ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ది కాన్ఫ్లిక్ట్ విషయం పైన వస్తున్న సమాచారంలో మరికొంత చూద్దాం. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటున్నాం. ఇటీవల సెప్టెంబర్ 3వ వారంలో 2021లో ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం జరిగింది. ఇది 76వ ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం. భారత్ నుండి అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సమావేశానికి హాజరు కావడం జరిగింది. మరి అంతేకాకుండా 76వ ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి అధ్యక్షుడిగా నియమితులైనటువంటి మాల్దీవుల దేశానికి చెందిన వ్యక్తి అబ్దుల్లా షాహిద్ అనేవారు
సో వారు పనిచేస్తున్నారు ఒక ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి అధ్యక్షుడిగా. మరి ఈ నేపథ్యంలో కొంచెం స్టాక్ జీకే పరంగా మనం చూసినట్లయితే ఐక్యరాజ్య సమితికి సాధారణ సభకి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి తొలి భారతీయ మహిళగా గుర్తించబడ్డారు 1953లో, వారే విజయలక్ష్మి పండిట్. మరి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా సో ప్రస్తుతం పనిచేస్తున్న వారు ద పర్మనెంట్ ఇండియన్ రిప్రజెంటేటివ్ టు ది యుఎన్ఓ ఎవరంటే టిఎస్ తిరుమూర్తి. సో టిఎస్ తిరుమూర్తి పనిచేస్తున్నారు. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఐక్యరాజ్య సమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సో మరి వారు మరో పర్యాయం కూడా ఇటీవల కాలంలో ఎన్నిక కావడం జరిగింది. వారే ఆంటోనియో గుటెరస్, ఐక్యరాజ్య సమితికి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి. సో వీరు పోర్చుగల్ దేశానికి చెందినవారు ఆంటోనియో గుటెరస్. మరి ఐక్యరాజ్య సమితికి తొలి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వారు, ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శి ఎవరంటే ట్రిగ్విలి. సో వీరు నార్వే దేశానికి చెందినవారు. ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా ఇంతవరకు ఇద్దరు ఆసియా వ్యక్తులు పనిచేశారు. ఒకరు యూతాంట్ కాగా మరొకరు ఎవరంటే వారే బాన్ కీ మూన్. యూతాంట్ మయన్మార్ దేశానికి చెందినవాడైతే బాన్ కీ మూన్ దక్షిణ కొరియా దేశానికి చెందినవాడు. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో నెక్స్ట్ అండి మనకి ఆస్ట్రేలియా టు సెండ్ రోవర్ ఆన్ మూన్ ఇన్ 2024 టు సర్చ్ ద వాటర్. సో మరి ఆస్ట్రేలియా దేశం చంద్రమండలం పైకి ఒక రోవర్ను పంపించబోతుంది 2024లో. సో ఆ విషయం గమనించాలి. ఎందుకోసం అంటే ఎవరు పంపించబోతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. 2024లో మరి ఏ సంస్థ చేత దీన్ని పంపించబోతున్నారంటే జపాన్ దేశానికి చెందినటువంటి ఐ స్పేస్ అనే సంస్థ సహాయంతో ఈ యొక్క రోవర్ని పంపిస్తున్నారు. ఈ ఆస్ట్రేలియా పంపించే రోవర్ని తయారు చేసే విషయంలో ఆస్ట్రేలియాకి మరో దేశం సపోర్ట్ చేస్తుంది, కెనడా దేశం. కెనడా దేశానికి చెందినటువంటి స్టార్డస్ట్ అనే సంస్థ, ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి ఎక్స్ప్లోర్ అనే సంస్థలు సంయుక్తంగా ఈ రోవర్ని పంపించబోతున్నాయి. ఇది చంద్రమండలం పైకి, చంద్రుడిపైకి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అక్కడ వాటర్ని, నీటి యొక్క లభ్యతని సెర్చ్ చేయడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో మనం కూడా 2008లో తొలిసారిగా చంద్రయాన్ 1 అనే పేరుతో ఒక మిషన్ని మనం చంద్రమండలం పైకి ఆ కక్షలోకి పంపించాం. సో 2019లో కూడా చంద్రయాన్ 2ని కూడా పంపించడం జరిగింది అనమాట. ఆ పాయింట్స్ కూడా చూసుకుంటూ 2024లో ఎవరు రోవర్ను పంపిస్తున్నారు మూన్ అంటే చంద్రమండలం పైకి అయినప్పుడు ఇక్కడ ఆస్ట్రేలియా. సో ఇందులో భాగస్వామ్యం అవుతున్న మరో దేశం కెనడా. ఏ సంస్థ పంపిస్తుంది? ఈ రెండు దేశాలు తయారు చేసుకున్నటువంటి ప్రధానంగా అయితే ఆస్ట్రేలియా దానికి సపోర్ట్ చేస్తుంది, కెనడా అయితే మరి ఎవరు పంపిస్తున్నారంటే జపాన్ దేశానికి చెందినటువంటి ఐ స్పేస్ సంస్థ దీన్ని చేస్తుంది అనమాట. ఓకేనా, మరి ఈ యొక్క రోవర్ని తయారు చేయడంలో ఏ దేశాలు పాల్గొంటున్నాయి? కెనడా దేశానికి చెందిన స్టార్డస్ట్ అండ్ ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి ఎక్స్ప్లోర్. ఈ నెక్స్ట్ అండి మనకి జాతీయ క్రీడా పురస్కారాలతో పాటుగా ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ టెన్జింగ్ నార్గే పురస్కారాలను కూడా ఇస్తుంది. ఈసారి టెన్జింగ్ నార్గే పురస్కారాన్ని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే 7గురికి విధంగా ప్రకటించడం జరిగింది. టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు అంటారు. టెన్జింగ్ నార్గే జాతీయ సాహసోపేతమైనటువంటి అవార్డులు. ఈ 7గురు గ్రహీతల్లో ఒక గ్రహీత మనకు వెరీ ఇంపార్టెంట్ అండి. మిగతా వాళ్ళు కూడా ఇంపార్టెంట్, కానీ ఇక్కడ ప్రియాంక మంగేష్ మొహితే. ఈ ప్రియాంక మొహితే లేదా ప్రియాంక మంగేష్ మొహితే మహారాష్ట్రకు చెందిన వీరు ఈ అవార్డు రావడం జరిగింది. టెన్జింగ్ నార్గే అవార్డు 7గురు గ్రహీతల్లో వీరొకరు. వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే నేపాల్లో ఉన్నటువంటి నేపాల్లో ఎవరెస్ట్ శిఖరం ఉంది, దాంతోపాటుగా ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఎత్తైన శిఖరాల్లో 10వ స్థానంలో ఉన్నటువంటి అన్నపూర్ణ శిఖరాన్ని కూడా అధిరోహించడం జరిగింది. వీరు మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించారు, మౌంట్ లోట్సేని అధిరోహించారు, మౌంట్ మకేలు కూడా అధిరోహించారు. ఇలా దీంతో పాటుగా మౌంట్ అన్నపూర్ణ అనే అన్నపూర్ణ శిఖరాన్ని కూడా వాళ్ళు అధిరోహించడం జరిగింది, ప్రియాంక మంగేష్ మొహితే. సో దీనికి గుర్తుగా వీరు చేసినటువంటి అంటే అంతేకాకుండా మౌంట్ అన్నపూర్ణ అనే శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి భారతీయ మహిళగా ప్రియాంక మంగేష్ మొహితే గుర్తించబడ్డారు. ఆ నేపథ్యంలోనే వారికి టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు 2021 రావడం జరిగింది. మరి 2018 సంవత్సరంలోనే మరి చివరిసారిగా అయితే మనకి 16 సంవత్సరాల వయసులో శివాంగి పాఠక్ గతంలో ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించడం జరిగింది. సో ఆ నేపథ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ సందర్భంగా. కానీ 2014 సంవత్సరంలో 13 సంవత్సరాల 11 నెలల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మన తెలుగు బాలిక ఎవరండి? వారే తెలంగాణకు చెందినటువంటి మలావత్ పూర్ణ. సో ఆ నేపథ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకోసం అంటే ఇలాంటి అడ్వెంచర్స్ అంటే ఇవన్నీ కూడా అడ్వెంచర్స్ కింద కొంచెం సాహసోపేతమైనటువంటి
ఎవరెస్ట్ ఎక్కడం, ఇవన్నీ ఎవరెస్ట్ ఎక్కడం కానివ్వండి, పర్వత అధిరోహణ కానివ్వండి. సో ఆ నేపథ్యం చూసుకోవాలి. ఇప్పుడు గతంలో అడిగిన సందర్భం ఉంది. ప్రపంచంలోనే తొలిసారిగా 1953లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి వ్యక్తులుగా టెన్జింగ్ నార్గే అండ్ ఎడ్మండ్ హిల్లరీ గుర్తించబడ్డారు. సో అందుకోసమే టెన్జింగ్ నార్గే పేరుపైన ఈ అవార్డు అనేది ఇస్తున్నారు. మరి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి ప్రపంచంలోని తొలి మహిళగా జుంకో తాబి జపాన్ దేశానికి చెందిన వారు వీరు గుర్తించబడ్డారు. భారతదేశంలో అయితే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి మహిళగా గుర్తించబడ్డారు ఎవరండి? బచేంద్రి పాల్. ఇక నెక్స్ట్ అండి మనకు జుబిన్ గర్గ్. సో మరి కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఒక బ్యాంకు, బంధన్ బ్యాంక్. ఈ బంధన్ బ్యాంక్ చంద్రశేఖర్ ఘోష్ అనేవారు దీని వ్యవస్థాపకులుగా ఉన్నారు. మరి బంధన్ బ్యాంక్ ఇలాంటి బంధన్ బ్యాంక్ యొక్క కార్యకలాపాలపైన ఒక వినియోగదారులకు మరింత అవగాహన ఉండాలనే ఉద్దేశంతో బంధన్ బ్యాంక్ బాలీవుడ్ గాయకుడు అయినటువంటి జుబిన్ గర్గ్ని ఒక అంబాసిడర్గా నియమించుకోవడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ప్రచారకర్తల విషయంలో ఎగ్జామ్ నడుతున్నాడు కాబట్టి సో మనకి బంధన్ బ్యాంక్కి ప్రచారకర్తగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే జుబిన్ గర్గ్. వీరు బాలీవుడ్ గాయకుడుగా ఉన్నారండి. గతంలో అడిగారు. గతంలో సో విరాట్ కోహ్లీ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రచారకర్తగా ఉండేవారు. సో పంజాబ్ నేషనల్ బ్యాంకుకి ఇటీవల ప్రచారకర్తగా ఎవరు నియమితులు అడిగారని చెప్పిన సందర్భం కూడా మనకు ఉందండి. పంజాబ్ నేషనల్ బ్యాంకుకి ప్రచారకర్తగా విరాట్ కోహ్లీ నియమితులు కావడం జరిగింది గతంలో అన్నమాట. అలాంటి పాయింట్స్. ఇటీవల కాలంలో కాయిన్ DCX అని చెప్పేసి ఒక క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంది. దీనికి ప్రచారకర్తగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే అమితాబ్ బచ్చన్. అంతేకాకుండా కాయిన్ స్విచ్ కుబేర్కి ప్రచారకర్తగా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఎవరండి వారే? సో వారే రణబీర్ సింగ్ నియమితులు కావడం జరిగింది. సో ఆ నేపథ్యం చూసుకోవాలండి. నెక్స్ట్ అండి మనకి మోడర్న్ ఇండియా అనే ఒక పుస్తకం ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి రాయడం జరిగింది. అంటే హర్యానా రాష్ట్రం ముఖ్యమంత్రి దీన్ని ప్రారంభించారు, మనోహర్ లాల్ ఖట్టర్. సో ఇది మోడర్న్ ఇండియా అనే పుస్తకం. ఈ పుస్తక రచయిత ఎవరంటే పూనం దలాల్ దాహియా. వీరు రాసినటువంటి మోడర్న్ ఇండియా రాసినటువంటి పుస్తకాన్ని పూనం దలాల్ దాహియా రాసిన పుస్తకాన్ని సో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆవిష్కరించడం జరిగింది. అందుకోసం మనకి వార్తల్లో ఉంది. పుస్తకాల రచయితల విషయంలో ఆ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ మరో సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అండి. ఇది మనకి జనరల్గా ఏంటంటే క్రికెట్ బ్యాట్లను మనకు విల్లో వుడ్తో తయారు చేస్తారండి. ఈ విల్లో వుడ్తో తయారు చేస్తారు, ఈ కలపతో తయారు చేస్తారు, విల్లో చెట్ల నుండి వచ్చే వుడ్తో తయారు చేస్తారు. అయితే సో భారతదేశంలో ఒక రాష్ట్రంలో BCDA సంస్థ అండ్ NECTRS సంస్థలు ఏం చేశారంటే సో బ్యాంబూ అండ్ కేన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అండ్ నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా క్రికెట్ బ్యాట్ని వెదురుతో తయారు చేయడం అనేది జరిగింది. సో మనకి ఇమేజ్లో కూడా చూడొచ్చు. సో వెదురుతో తయారు చేయడం జరిగింది, అంతర్జాతీయ ప్రమాణాల మేరకు తయారు చేయడం జరిగింది. ఇది మనకు వార్తల్లో నిలిచింది. ద ఫస్ట్ ఎవర్ బ్యాంబూ మేడ్ క్రికెట్ బ్యాట్. ఒక దేశంలో తొలిసారిగా బ్యాంబూతోని వెదురు కలపతో ఒక క్రికెట్ బ్యాట్ని తయారు చేసినారు. సో ఎక్కడంటే అది త్రిపుర రాష్ట్రంలో. సో ఏ రెండు సంస్థలు సంయుక్తంగా తయారు చేయడం జరిగింది అంటే BCDA అనే సంస్థ అండ్ నెక్టర్ అనే సంస్థ. BCDA అనగా బ్యాంబూ అండ్ కేన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, నెక్టర్ అనే సంస్థ యొక్క అబ్రివేషన్ నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీసెర్చ్ అనే సంస్థలండి. సో ఇది మనకు ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకోసం జాతీయ బ్యాంబూ మిషన్ రావడం జరిగింది. బ్యాంబూ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మరి ఈ నేపథ్యంలో త్రిపుర గురించి ఉంది కాబట్టి సో త్రిపుర పైన మనం చూసినట్లయితే త్రిపుర ప్రస్తుత ముఖ్యమంత్రి అయితే బిప్లవ్ కుమార్ దేవ్ అండి. ఎవరండి? బిప్లవ్ కుమార్ దేవ్. సో బిప్లవ్ కుమార్ దేవ్ అనేవారు సో ప్రజెంట్ త్రిపురకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ త్రిపుర గవర్నర్ వచ్చేసి వారే సత్యదేవ్ నారాయణ ఆర్య పనిచేస్తున్నారు. సో మరి క్రికెట్ అనేది వచ్చింది కాబట్టి ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడుందండి? దుబాయ్లో ఉంది. ప్రజెంట్ అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు గ్రేగ్ బార్క్లే పనిచేస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ MotoGP వరల్డ్ ఛాంపియన్ అండి. ఇది మనకు మోటార్ సైకిల్ రేసింగ్. ఇంతవరకు మనకు జీపీ అంటే ఇక్కడ అర్థం అంటే గ్రాండ్ ప్రిక్సే. అయితే మనకు ఫార్ములా 1లో కూడా మనకు ఉంటుందండి. అది ఫార్ములా 1 కూడా గ్రాండ్ ప్రిక్స్ కూడా దానికి సంబంధించినే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మోటో అనే అర్థం వస్తుంది. ఇది MotoGP వరల్డ్ ఛాంపియన్షిప్ అని జరిగింది. ఈ మోటో వరల్డ్ ఛాంపియన్షిప్ 2020 విజేతగా తొలిసారి ఒక ఫ్రెంచ్ రైడర్ అతి చిన్న వయసులోనే 22 సంవత్సరాల 187 రోజుల వయసులోనే ఆ టైటిల్ గెలవడం జరిగింది. అతని పేరే ఫేబియో
క్వాటరారో ఓకేనా, ఫేబియో క్వాటరారో వీరు యమహా ఫ్యాక్టరీ తరపున అంటే యమహా సంస్థ తరపున వీరు రైడర్గా వీళ్ళు పనిచేస్తున్నారు. వీరు ఒక మనకి ఫ్రాన్స్ దేశానికి చెందినవారు అనమాట. వీరికి ఈ టైటిల్ అనేది గెలవడం జరిగిందండి. సో ఇది ఇంపార్టెంట్గా ఉంటుంది. మోటో జీబీ వరల్డ్ ఛాంపియన్షిప్ 2021 టైటిల్ విజేత ఎవరంటే ఫేబియో క్వాటరారో. ఓకే, ఇవన్నీ మనకి November 8, 2021 నాటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.